అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. మొన్ననే గ్రామ పంచాయతీ ఓట్లయిపోయినాయి కదా. కొత్త సర్పంచ్లతోని ఊరు కలకలలాడుతున్నాయి. ఇక ఇప్పుడు మున్సిపాలిటీలు పెద్ద పెద్ద పట్టణాలలో ఓట్ల జాతర షురూ అయిందోలా. వచ్చే నెల 11వ తారీఖు నాడే పోలింగ్ ఉంటుంది. మరి ఎన్ని మున్సిపాలిటీలకు ఓట్లు జరుగుతున్నాయి, నామినేషన్ల కథ ఏంది, పోలింగ్ ముచ్చటేంది, బందోబస్తు సంగతి ఏంది అరుచుకుందాం. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఎన్నికల కూడా వచ్చేసింది. ఎలక్షన్ సంగపూర్ మున్సిపల్ ఎన్నికల ముచ్చట చెప్పారు. జనవరి 28వ తారీఖు సందే అంటే బుధవారం సందే నామినేషన్ల కార్యం స్టార్ట్ అవుతుంది. ఎవరెవరు పోటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 30వ తారీఖు లోపు నామినేషన్లు వేయాలి. ఇక వేసిన నామినేషన్లు 31వ తారీఖు నాడు ఆఫీసర్లు చెకింగ్ చేస్తారు. అన్ని బరాబరే ఉన్నాయా లేవా అని. ఇక ఎవరైనా మనసు మార్చుకొని పోటీ చేయం అనుకునేటోళ్ళు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు వెనక్కు తీసుకోవాలి. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఓట్లుంటాయి. మీరు వేసిన ఓట్లను 13వ తారీఖు నాడు లెక్క పెడతారు. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లకు మొత్తం 8,195 పోలింగ్ సెంటర్లు పెట్టారు. పొద్దుగాల 7 సందే మాపిరెడ్డి 5 దాకా ఓట్లు వేసుకోవచ్చు. ఇక మున్సిపాలిటీ కాదు, కార్పొరేషన్లో కూడా మేయర్ ఎలక్షన్లను అదే రోజు అయితే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మేడం మీటింగ్ పెట్టి ఈ ఎన్నికల తారీఖులను చెప్పింది. ఎట్లా ఓట్లు జరుగుతాయి, బందోబస్తు కథ ఏంది, ఇవన్నీ వివరంగా చెప్పింది. Elections will be held in one phase only on one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. The number of polling stations is 8,203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్ లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సెపరేట్ గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్ లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. అన్నట్టు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లా ప్రతిపక్షంలో ఉన్నా గానీ బీఆర్ఎస్ సపోర్ట్ తోని నిలబడ్డ అభ్యర్థులు బాగా మంది గెలిచిరు. ఒక్క ప్రతిపక్షం పార్టీ గిన్నిగనం సీట్లు గెలిచుడు అధికార పార్టీని నిద్ర లేకుండా చేసింది. ఇక ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా జనం ఎవ్వరికి ఓటేయాను, ఎవరికి బుద్ధి చెప్పాలనో ఫుల్ క్లారిటీతో ఉన్నారట. మన చదువుల మంత్రి రేవంత్ సారే కదా. ఇక సారు సీఎం అయినాక మన కాడ చదువులు ఎట్లున్నాయో మీ అందరికీ ఎరుకున్నదేనా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా చాలా ఎరికేందోలా. మన కాడ చదువులు వేస్తున్నాయి, చదువుల శాఖ చక్కగా పనిచేస్తనే లేదని సారు డైరెక్ట్ రేవంత్ సార్కే సురుకులు పెట్టిండు. ఇనూరి మీరే మరి. ఫస్ట్ మన రేవంత్ సార్ వారు మొన్నోసారి మాట్లాడిన ఈ మాట ఇనూరి. విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. విన్నారు కదా. ఇక ఇప్పుడు మన సినిమాల మంత్రి కోమటిరెడ్డి సారు మన కాడ చదువుల దంద ఎట్లా నడుస్తుందో లేటెస్ట్ గా చెప్పి కచ్చింది కదా. వినాలే మీరు. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మారుతుంది అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది, 25% పేదోళ్ళకు సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ, టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది, వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకోవాలి. ఆగనాట నేనే గనక చదువుల మంత్రిని అయితే అసలు గిట్లా ఉండకపోవు. ఈ దందాలు చేసి ప్రైవేట్ కాలేజీలను బంద్ చేపిద్దును. అందులో చదువులు చక్కగా లేవని చెప్తుండు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణలో చదువులు సత్యనాశైని. చదువుల శాఖ నాకితే నేను బాగు చేద్దును అంటుండోలా. ఇప్పుడు చదువుల మంత్రి మనకు రేవంత్ సారే కదా. అంటే కోమటిరెడ్డి సారు డైరెక్ట్ రేవంత్ సార్నే దెప్పి పొడుస్తున్నట్టు అంతే కదా. ఈ తెప్పి పొడుచుడేదో డైరెక్ట్ రేవంత్ సార్కే చెప్పి నీతోనైతే లేదు, చదువుల శాఖను నేనే తీసుకుంటా అని చెప్తే అయిపోవు కదరే. ఆయన సినిమాల మంత్రిగా ఉన్నా గానీ నీకు తెలియకుండానే టికెట్ రేటు పెరుగుతున్నాయి. నీకు చెప్పకుండా బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు పర్మిషన్లు వస్తాని. ఇక చదువుల మంత్రి అయినా గానీ గట్లనే ఉంటది. ఈడ నీదేం నడవది.
నువ్వు ఏం చేద్దాం అనుకున్నా రేవంత్ సార్ నిన్ను చేయనీయడు, సారే చేసుకుంటాడు. ఇగో గిట్టనే అంటున్నారు అక్కడి పబ్లిక్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏం నడుస్తుంది? బొగ్గు కుంభకోణం వాటాల పంచాయతీ. ఇక ఈ పంచాయతీ మీద జనాలకు మత్మర్పిచ్చేతందుకు సిట్టు అనుకుంటా ఎంక్వైరీలు గివే నడుస్తాయని చెప్పుకుంటున్నారు కదా చాలా మంది. అయితే కళ్ళ ముందే బొగ్గు కుంభకోణం కనబడుతున్నా దాని మీద మాత్రం ఎసొంటి సిట్టు లేవు, ఎంక్వైరీలు లేవు. అందుకే బీఆర్ఎస్ లీడర్లు డైరెక్ట్ గవర్నర్ సార్కే పోయి ఫిర్యాదు చేసిరు. మరి ఏమని ఫిర్యాదు చేసిరు? గవర్నర్ సారు ఏమన్నాడో అరుచుకుందని రారి. మన సింగరేణిని ఎట్లా ఆగం పట్టిస్తాన్లో నీకు కూడా సమాజం అయితేనే ఉన్నది కదా. సర్కారోళ్ళ ఉన్నోళ్ళే దొంగలని లోకమంతా చెప్తున్నది. టీవీలు పేపర్లలో కూడా గట్లనే వాడతారు. మన బీఆర్ఎస్ పార్టీ ఈ బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టినప్పటి సంధి మన రేవంత్ సర్కారు వణుకుతూనే ఉన్నది. బీఆర్ఎస్ లీడర్లు అడిగిన వాటికి ఒక్కదానికంటే ఒక్కదానికి కూడా వీళ్ళ కాడ జవాబు లేకుంటాయి కదా. అసలు ఈ బొగ్గు కుంభకోణం చేయబట్టే మంత్రులున్నాడు మా కీసులాట నడుస్తానే అని కూడా చెప్పుకుంటారు. వాటాలు పంచుకునే కాడ లొల్లులు జోడాలు పెట్టుకుంటురట. అసలు ఈ బొగ్గు కుంభకోణం మీద ఎంక్వైరీలు చేయురని ఎంత అడిగిరా సర్కార్ తరపున ఊయలేదు కుయ్యలేదు. అందుకే బీఆర్ఎస్ లీడర్లు డైరెక్ట్ గవర్నర్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చిరు ఈ బొగ్గు కుంభకోణం మీద. అసలు సింగరేణిని ఎట్లా పొతం పెడుతురు, ఈ కుంభకోణం వెనక ఎవరెవరు ఉన్నారు, రేవంత్ సారు వారి పర్ఫార్మెన్స్ ఏంది, ఇలా బట్టి సారు వారి చెయ్యింది గవాన్ని చెప్పిరట. మే 25 నుంచి మీరు ఎప్పుడైతే నిబంధన పెట్టారో ఈ రోజు వరకు గత 9 నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు, మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయి, ఎన్ని లేఖలు వచ్చాయి, ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది, మీరు ఒక వైట్ పేపర్ ఒక శ్వేతపత్రం ప్రచురించండి అని మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదు. వాస్తవం ఏంటి అంటే అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. గిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 కోట్లు 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది. అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట. ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని, సార్ మీరైనా ఇన్వాల్వ్ కండి, మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి, సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని, ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం, అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి, దీన్ని వెంటనే నివారించండి, ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం. అదన్నట్టు ముచ్చట కాదోలా. సింగరేణి అంటే మన తెలంగాణ కొంగు బంగారం, సిరులు కురిపించింది. అసోంటి సింగరేణిని ఈ 2 ఏళ్ల సంధి పోతం పెట్టే కూట్రేషన్ అడుగుతాంది కాదు. ఆ మెస్సీ అత్తే సీఎం సార్ ఫుట్బాల్ ఆడుకునేందుకు సింగరేణి పైకం తీసుడేందువల్ల అసలు కార్మికుల సొమ్మును ఫుట్బాల్ ఆటకు పెట్టుడేంది. ఇక ఇది సాలదని బామ్మర్దికి సుట్టపోలకి వాళ్ళకు వీళ్ళకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టుడు, దందాలు చేసుకోమని సపోర్ట్ గా నిలబడు ఏందిది. అసలు నన్ను అడిగితే కోట్ల రూపాయల కుంభకోణంలో కరెస్ట్ ఎంక్వైరీ కనుక జరిగితే ఇలా పెద్ద పెద్ద తలకాయ పేర్లు బయటపడేటట్టున్నాయి. అమ్మలగన్న అమ్మలు మేడారం సమ్మక్క సారలమ్మలు. మేడారం జాతర ఎట్టు చూడు జనాలు తువ్వలన్నీ మేడారం దిక్కే పోతున్నాయి. మొన్నటిదాకా చిన్న ఊరుగున్న మేడారం ఇప్పుడు లక్షల మందితో నిండిపోయింది. పోదాం రారి మనం కూడా పెద్ద జాతరకు. జాతరమ్మ జాతర మేడారం జాతర. అగో చూస్తురా జనాలు ఉష్కపోతే రాలనంత జనాలు. మన దేవతలను మొక్కుకునేందుకు లక్షల మంది మేడారంతో పడుతున్నారు. బస్సులు, వ్యాన్లు, కార్లు, ఎడ్ల బండ్లు గిట్ల ప్రతి ఒక్కటి మేడారం దిక్కే పోతున్నాయి. ఆసియా ఖండంలోనే గిరిజనులు చేసుకునే పెద్ద జాతర ఇది. వనదేవతలను దర్శనం చేసుకునేందుకు లక్షల కుటుంబాలు వచ్చినాయి. వనదేవతల రాక కోసం అందరు ఎదురు చూస్తున్నారు. సమ్మక్క సారలమ్మ రాకతోని పూనకాలు, శివసత్తుల శిగాలతోని
అడవి అంతా దద్దరిల్లిపోతుంది. భక్తులు సమర్పించే నిలువెత్తు బంగారంతో గద్దెలు నిండిపోతాయి. జనవరి 31వ తారీఖు నాడు దేవతలు మళ్ళా వనానికి వాపసు పోతారు. అప్పటిదాకా మేడారం జన సముద్రంతో నిండిపోతుంది. శ్రీవర పుట్టాలోలే చిన్న పెద్ద కలిసి జాతర పోతున్నారే శిలక పోరలు అడుగుతుండ్రే కథ ఏ ఉన్నదని సమ్మత్త సారాలమ్మల ఎనక. అన్నట్టు మన రాష్ట్రం నుంచే కాదు, దేశం 4 దిక్కుల నుంచి గిరిజనులు మేడారం జాతరకు వచ్చిరు. న్యూజిలాండ్ దేశం నుంచి కూడా వచ్చిరోళ్ళ మా ఊరి తెగవోళ్ళు హాకా డాన్సులు చేసి మన దేవతలను మొక్కుకున్నారు. ఈ దొంగలు పాడుగాను గిట్ల తయారవుతుంది. ఎందువల్ల అసలు ముంగట్టున్న మనిషి మంచోడో దొంగోడో ఏం ఏర్పడకుండానే అవుతున్నది. అగో ఒక దొంగ వేసిన చూడురి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటేనే ఎట్లా కొంప ముంచిండో. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఏందంటే ఇది దవాఖానుల్లా ఈ అక్క లిఫ్ట్కు పోయింది. అంతనే ఇంకొకడు వస్తాడు చూడు, మూతికి మాస్క్ కట్టుకొని లోపలికి వచ్చిండు కదా. అక్కతోనేమో మంచిగానే మాట్లాడుతున్నాడు. పాపం ఆమె కూడా వాడేమో అడుగుతే చెప్తున్నది. అంతనే ఏమైందంటే వాని దౌడలు దగ్గర వాడ గిదేం కంత దేశములా సూచిండు ముచ్చడ పెట్టిండు గొలుసు గుంజుకొని పారిపోయిన వేయండు. వాని ఎట్లా కొట్టాలే మీరే చెప్పురి. గిట్ల మోపేరేందోలా దొంగలు. అరే దవాఖాన్లో కూడా ఇడిచిపెడతలేరు అసలు వాళ్ళు. అన్నట్టు ఇది మన కాడ కాదు, గా మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ దవాఖాన్లనోలా. సరే దొంగని ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు కర్ణాటక దొంగల సంగతి కూడా చూడాలి మనం. వాళ్ళు ఇంకా బేకార్గాలున్నారు. పొద్దుమికి 4 గంటలకుల్లా బంగారం దుకాణాల్లో వచ్చి తుపాకులతోని బెదరగొట్టి నగలు లూటి చేసింది. వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఇక ఈ దొంగలను తుపాకీ తీసి బెదరగొట్టుడుతోటే ఆ దుకాణంలో పని చేసేటోళ్ళు ఉన్నయి లేని నగలన్నీ తీసి వాడి చేతిలో పెట్టిరు. ఆగో చెట్లను కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అందుకే మొక్కలు నాటాలే. కానీ ఈ కాలం ఎట్టున్నదోలా నాటుడు సంగతి పక్కన పెట్టు, చెట్లను నరుకుతుర్రు. అగో గట్ల నరకొద్దని ఒక బుజ్జి ఒక పెద్ద పని చేసింది. డైరెక్ట్ గిన్నిస్ బుక్లకే ఎక్కింది. ఇంతకు ఏం చేసిందంటారా చూడురి మీరే. ఇగో ఈ బుజ్జిని చూడురోల్లా చెట్టును పట్టుకొని నిలుస్తున్నది. బడికి పోనంటుందా ఏంది అనేరు. బడి కోసం కాదు, ఈ చెట్ల కోసమే. ఇట్లా చెట్టును 72 గంటలు పట్టుకొని గిన్నిస్ బుక్లకు కూడా ఎక్కింది. అరే అవ్వంటే తిండి లేదు, టికానా లేదు, నిద్ర లేదు, ఏం లేదు. 3 వద్దులు ఇట్లనే ఉన్నదల్లా. అగో ముఖం చూడు పాపం ఎట్లా మార్చుకపోయిందో. మరి ఎందుకు ఇట్లా ఏమైనా పిచ్చా దివానదా గిన్నిస్ రికార్డు కోసం ఇట్లా వేయచ్చునా అనేరు.
అట్లా అనకుర్రి, ఎందుకంటే ఈమె దునియాకు పెద్ద సందేశం ఇచ్చేందుకు ఈ పని చేసింది. చెట్లను కాపాడుర్రి, నరకకుర్రి, చెట్టు లేకుండా మనం లేము అని అందరికి చెప్పేదందుకు ఇట్లా చెట్టును పట్టుకొని 72 గంటలు ఉన్నది. నిజంగా గ్రేట్ కదా. తిప్పి కొడితే ఈ బుజ్జి వయసు 22 ఏళ్ళు. కెన్యా దేశంలో ఉంటుంది. ఈ చెట్లు నరుక్కుంటా పోతుంటే వాతావరణం అంతా ఖరాబ్ అవుతుంది, జీవాలకు గోస అవుతుంది, మనం బతకాలంటే అడవులు ఉండాలి, చెట్లు నరకద్దు అని ఉప్పాసం ఉండి మరి ఇట్లా చేసింది అన్నట్టు. అసలు ఈ సందేశం మన రేవంత్ సార్కి ఇచ్చేది ఉండే. ఎందుకంటే సారు మన హెచ్సీలో చేసిన పర్ఫార్మెన్స్ లోకమంతా చూసింది కదా. బుల్డోజర్లు తెప్పించి చెట్లు నరికే ఉపాయం చేసే జీవాలు ఎంత కూసబడ్డాయో అందరం చూసినాం మనం. అందుకే అంటున్నా. చూసిరు కదా, గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.